నమస్కారం. నిన్న వైసీపీ శ్రేణులందరూ కూడా మళ్ళీ నిన్న మా హోంమంత్రి వర్యులైన అనిత మేడం గారు దుర్భాషలు ఆడటం మరి జరిగింది. వీళ్ళు పదే పదే దొంగ దొంగ అంటే దొంగ అవుతారని అనుకుంటున్నారు. మా మేడం గారిని ఎప్పుడు కూడా మీరు తప్పు పట్టలేరు. ఎందుకంటే ఆవిడ చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన ఆవిడ. అందువల్ల ఆవిడ రోజు ఒక సామాన్య టీచర్ని మొదలై ఇవాళ రాష్ట్రానికే హోంమంత్రిగా నియమించబడింది. అంటే ఉమ్మడి జిల్లాలకి ఏకైక మంత్రిగా ఇప్పుడు వచ్చి చరిత్ర లేదు. తొలి మంత్రి కూడా పైగా ఇదే ఫస్ట్ టైం. అలాగే ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ టైము ఒకే మంత్రి నియమించడం కూడా ఇదే ఫస్ట్ టైము. అది మా మేడం గారి యొక్క గొప్పతనం. నేను ఏదో నాయకులు చెప్తున్నారు, గుడివాడ అమ్మనాథ్ గారు తాతయ్య ఎమ్మెల్యే, వాళ్ళ నానేమో గురునాథరావు గారు ఎంపీ చేశారు, అన్నీ చేశారు. ఎన్ని చేసినా చివరికి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చీయని తరిమి కొట్టింది. అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని చేరదీసి మళ్ళీ మీకు రాజకీయ జీవితం ప్రసాదించింది. అదే కాకుండా నువ్వు పదే పదే మా తాతలు గొప్ప నేతలు నాగారు, మీనేమో మూతులు నాగున్న టైప్లో వాళ్ళందరూ మంచి పదవులు చేశారు, మంచిగానే ఉన్నారు. కానీ వాళ్ళు నీకు నేర్పిన సంస్కారం ఏంటి? మహిళల పట్ల దుర్భాషలు ఆడటమా? ఇదా నీ సంస్కారం? నువ్వు అంత ఇదైనడు అయితే, అనకాపల్లిలో అంత అభివృద్ధి చేసినోడు అయితే నేను అనకాపల్లి గాజువాక ఎందుకు పంపించారు? అక్కడ స్టేట్ మొత్తం మీద ఎవడో ఓడిపోయినందుకు గౌరవరావు నీకు ఎదురైంది. అక్కడ 95,000 ఓట్ల తేడాతో ఓడిపోయావు. సిగ్గు లేకుండా నువ్వు మా మేడం కోసం మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇకపైన మానుకో. పదే పదే మమ్మల్ని రెచ్చగొట్టి మాతో తిట్టుకోవద్దు. మీరు తిడితే 100 మంది, మీరు ఓడితే మేము 10 తిడతాం. తిట్టుకోవడం అనేది రాజకీయం కాదు, అభివృద్ధి చేయడం. మేము అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మి 2014-19 మధ్యలో మమ్మల్ని గద్దెనెక్కించారు. కానీ మీ దుశ్చర్యల వల్ల, మీరు చేసే పరిమాణ పనులు, అలాగే మీ మంత్రుల బూతుల వల్ల, దిగజారుతనం వల్ల మీకు 11 సీట్లు వచ్చాయి. ఇదే కొనసాగితే మీకు గతంలో కూడా చెప్పాము, మీ బుద్ధిగా మార్చుకోకపోతే మళ్ళీ సార్ ఈ 11 సీట్లు కూడా మీకు రావని ఈ సభముఖం హెచ్చరిస్తున్నాం. అలాగే నిన్న ఒక నాయకుడు అన్నాడు, 4 కోసేస్తాను 5 కోసేస్తాను. నువ్వు 4 కోసేస్తే ఇక్కడ గాజులు దొరుకునే ఎవడో లేడు. మీ పనితనం ఎంత మాకు తెలుసు. మీరు ఎప్పుడు కూడా పార్టీలో ఉంటూ పార్టీ వెనుపోటీ నాయకులు మీరు. మిమ్మల్ని గెలిపించమని ఒక నాయకుడు పంపిస్తే మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్కి సపోర్ట్ చేసి గెలిపించిన నాయకులు మీరు. మిమ్మల్ని పార్టీలో ఉంచుకున్నందుకు మీకు సిగ్గు ఉండాలి, మీ పార్టీ నాయకులు సిగ్గు ఉండాలి. ఇలాంటి మీ దిగజారు మనుషులు మా మేడం గారిని విమర్శించడానికి ఇప్పుడు కాదు కదా, ఇంకెప్పుడు కూడా సరిపోరు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కబడ్దారని మొత్తం అందరూ కూడా వైజాగ్ చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.